ఇక రైతుల గురించి నమస్తే తెలంగాణ రాసింది చూడరా. తొండి సర్కారుపై తోపుడు బండితో నిరసన చేసింట రైతు. ఇంకో రైతు బస్తాలు వేసుకపోతాడు, ఇట్లా ఒడ్ల బస్తాలు వేసుకపోతాడు రైతు. సాగని కొనుగోలు చల్లారని సెగలు, ఇట్లా ఒడ్లు కాలబెడతారు రైతు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను కాలబెడతాడు. రైతుకు న్యాయం కోసం గులాబీ రణం చేస్తున్నట్టు ఇట్లా గులాబీ పార్టీలు రోడ్ల మీదకి వచ్చి రైతులతో ధర్నాలు దీక్షలు చేపిస్తారు. ఇవన్నిటికీ కారణం ఏంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్లు కొనకుండా రైతుల్ని అరిగోస పెడుతుంది. కానీ ప్రజల ముందరనేమో లేదు వడ్లు కొంటున్నాం, మీ పత్తిత్తులో మీ సంసారంలో మా అంత మంచోలేరని డ్రామా చెప్తుంది. ఇలా ఉత్తమ్ కుమార్ కూడా చెప్తున్నాం కదా, మేము కొంటున్నాం, అప్పు తెచ్చి కొంటున్నాం, ఇంకేమో చేసి కొంటున్నాం. మరి అవన్నీ నిజాలు అయితే మరి అన్ని అబద్ధాలా? అయితే అదన్నా నిజం కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి, లేదంటే ఇదన్నా నిజం కావాలి, అదన్నా అబద్ధం కావాలి. ఏదో ఒకటి అది రెండైతే కావుగా. కొంతురా కొంతలేరా. ఇప్పుడు కళ్ళాల దగ్గరికి పోతే మా రైతులు చెప్తారు కొంతురా కొంతలేరా అనేది. పొట్టు చెప్తారు, మామూలుగా చెప్పారు, వేరే లెవెల్ చెప్తారు. పుసుకున్న నాసు ఉంటే రైతుడు ఉన్నాకో మంగళారతి పడవాడవచ్చు, మంచిగా మంగళారతి అక్షింతలు వేయొచ్చు, మంచి మంచి అక్షింతలు వేయొచ్చు. రైతుల పంట కొన్ని కాంగ్రెస్ సర్కారు ఇక మరి మీకు దశమూరు మీద కూర్చున్నట్టుంది. మీకు దశదేవుడు మీద కూర్చొని నాగినా చేస్తున్నారు లోపల. ఎప్పుడు దిగిపోదామా ఎప్పుడు దిగిపోదామా చూస్తారు. ఈ రోజు మీరు ఇవ్వాలన్న పరిస్థితులకు ఖచ్చితంగా మీరు ఇంతే దుర్మార్గం పోతే కేసీఆర్ గారు ఇంట్లో వండుకున్నా అధికారం వస్తుంది. ఇంట్లో బెడ్రూమ్లో ఫామ్ హౌస్లో బెడ్రూమ్ తాళం వేసుకొని బిర్యానీ వండుకున్నా ప్రజలు వాళ్ళకే ఓటేస్తారు. మీరు ఆయన వీక్తే కదా మీకు ఓటేస్తానికి. చూడ ఎరువు అడిగితే కేసులట, ప్రజాపాలన, పండిన పంట కొనమంటే బేడిలట, పౌర పీడనాట, రైతన్నలపై పగబట్టిన రేవంత్ సర్కారుగా ఇట్లా రైతులు రోడ్ల మీద ఇవన్నీ అదే చెప్తున్నాయి. పోలీసు వాళ్ళు పొరంబోక పనులు చేయకరా, పోలీసు పని చేయరు. కడుపుకు 4 మెతుకులు మీ నోట్లోకి పోయి ఇట్లా వంగవాడికి ఇట్లా రైతు ఇట్లా గల్లబట్టి గుంజాలంటే నీ ఒంటకు 4 మెతుకులు పండితున్న రైతే. నేను ఒక మాట చెప్తా, 4 మెతుకులు మూతి ముందర పెడితే కుక్కే విశ్వాసం చూపిస్తుంది. రైతు రైతు పండించిన పంట తిన్న మనం అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉండాలి రైతు మీద. 4 మెతుకులు కుక్క పెడితే అదే విశ్వాసం చూపిస్తుందా? బతికినంత కాలం ప్రతిరోజు ప్రతి పూటకు మనకు 4 మెతుకులు నోట్లోకి పోతట్టు రైతు పండిస్తున్నప్పుడు రైతు మీద మనంత విశ్వాసం ఉండాలి. సో దయచేసి పోలీసులు పోరంబోకు పనులు పనిచేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులను పంట అమ్ముకునేలాక సహకరించురు. కాకపోతే మీ చేతనైతే మీకు దమ్ముంటే, లేదా అన్ని మూసుకొని పండుకోరి. ఇదేం కలిసి పని అంటే రైతు అనేటోడు అలకగా దొరికిండా మీకు? కొట్టేతందుకు, కేసులు పెట్టేతందుకు, వేధించేతందుకు రైతు అలకగా దొరికిండా? మీకు దమ్ముంటే ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ అంటే గుంజుకపోయి ఏమిరా పంట కొట్టలేమని మీ సొంత నేరంలో ఎమ్మెల్యే ఉంటాడుగా, మన గొర్ర వాటి గుంజుకపోయి స్టేషన్లు. నీ ఎమ్మెల్యే కానీ నీకు కానీ పోలీసు వాళ్ళకి కానీ ఎమ్మెల్యే కానీ జీతం ఇచ్చేది మా ప్రజలు, మా రైతులు, మా సొమ్మది, మా జీతగాళ్ళు. మీరు మా మల్లిగాడు చెప్పినట్టు జీతగాడు ఓనర్ మీద ఎగురుతాడా? ఓనర్ జీతగాడి మీద ఎగురుతాడా? రివర్సా? జనం సొమ్ముతోని బతుక్కుంటా మీరు ఇట్లా దుర్మార్గంగా రైతులు ఇబ్బంది పెడతారు. ఇక క్వింటల్ కంటే 19 కిలోలు కట్టి కట్టినా. ఇంకో రాసిరు కదా మంచిగా. తరుగు పేరిట రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తాడా, ఇదేమని నిలదీస్తే ఉల్టా దబాయిస్తాడా, వడ్లు అన్లోడ్ చేయబోమంటూ బెదిరిస్తాడా, ఫోన్లో వీడియో తీసిన పాలమూరు రైతు. ఏ సామాన్ చెప్తాం ఆయనకు? వడ్లు కొంటురా కొంటలేరా? అలా అయితే చెప్తూ ఓపెన్గా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు బయట వేస్తారు కదా. తరుగు తీస్తలేరా? మీరు చెప్పేది నిజమా, వీళ్ళు చెప్పేది నిజమా? ఏది నిజం? తయారవుతారు మరి మీరు. ఇక రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నారో, ఎదురు చూస్తారో, పడిగాపులు కాస్తారో మీరు గ్రహించాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ మీ పంట కొనదు. ఇక రేపో మాపో బంద్ పెడతారు. ఇక 40 గింజలు వేస్తారు. జూన్ మొదటి వారంలో విత్తనాలు వేస్తారు. గ్రామాలల్లో కొత్త పంట వేస్తూ ఉంటారు.
ఇక మీ పంటకు మంగళారతి పలికినట్టే. సో దయచేసి వీలైతే దళారులకు అమ్ముకునే ప్రయత్నం చేయరు, అంటే మిల్లర్లకు అమ్ముకునే ప్రయత్నం చేయరు, ప్రైవేట్ మిల్లర్లకు. కానీ అకాల వర్షాలతో ఆగంగా కురి ప్రభుత్వం కొంటదా కొనదా చూసుకొని అమ్మేసుకొని, ఈ టోకెన్ మెంబర్లు ఏదో ఇస్తూ ఉంటారు కదా, దాని ప్రకారం చూసుకొని అమ్మేసుకొని. మేము ఇప్పుడు మనం ఓటేసిందే దొంగోనికి వేస్తుంది, లంగోనికి వేస్తుంది. వాళ్ళే ఎప్పుడు జనాలు దొంగల్ని లంగల్ని నమ్ముతారు, మంచోని నమ్మరు. అందుకే నేను అందకంటే పెద్ద లంగని పెద్ద దొంగ అయినా అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి మరీ చెప్పుకోరు. తప్పే ఉందా? సో వాళ్ళు అనుకుందే చేసిరు అనమాట. ఇంకేమనుందా? ఇండ్ల వింతలు కండ్లకు గంతలు. ఇందిరమ్మ ఇండ్లపై కాంగ్రెస్ సర్కారు జూటా లెక్కలు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇల్లు నిర్మిస్తున్నట్టు మంత్రి బీరాలు చేస్తున్నాడు. మంజూరైన మాత్రం 3.24 లక్షలు మాత్రమే. పని మొదలైంది 2.74 లక్షలే. స్కీమ్ మొదలైన 14 రోజుల్లో పూర్తయినవి 57,067 మాత్రమే. తొలి విడతలో 22,500 కోట్లు కేటాయించామన్న సర్కారు తీరా పథకాన్ని విడుదల చేసింది మాత్రం 6,255 కోట్లే. 5 లక్షలు ఇస్తామని ఇల్లు పూర్తయ్యాక ఇచ్చినవి 3.6 లక్షలే. లెక్కలు ప్రతిది కూడా లెక్కలు రాసిరాయాలు. 22,500 కోట్లకు మీరు ఇచ్చింది 6,255 కోట్లు. పావులనా అంతే, పావులు ఇచ్చిర్రు. మరి మిగిలిన 3 పావులు ఓడేయాలి, మీరు తాచుటేస్తారా? ఆ 3 పావులు ఇస్తే లెక్కకొచ్చు మీరు చెప్పేది. ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు 0, వీళ్ళు చెప్తారు 2,74,000 పని మొదలైనవి అంటారు. పైసలు 3.6 లక్షలే అంటారు. వాళ్ళ అలిగేషన్కి మీరు ఏమైనా సమాధానం చెప్తారా? లేదు, బీఆర్ఎస్ మొత్తం చెప్పిన తప్పు, మీరు చెప్పే రైట్ అని ఏమన్నా ఉంటే చూపిది, అదన్నా ప్రూవ్ చేయరాదు. ఇక చేతనైతే చేతల్లో చూపెట్టు, దమ్ముంటే 20 లక్షల ఇండ్లు కచ్చినాకనే ఓట్లు అడుగు. సవాల్ చేసి పారిపోవడం మంత్రి పొంగులేటికి అలవాటు అయిపోయింది. బాంబులు పేలిస్తాను తుస్సుమనిపించిన తుపేలు మినిస్టరు. హైదరాబాద్లో పేదోళ్ళ కోసం 1,00,000 ఇల్లు కట్టింది మేమే. ఆత్మగౌరవ గృహలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ బీఆర్ఎస్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం. 2.5 ఏళ్లలో కట్టిన ఇళ్ల లెక్కలపై శ్వేతపత్రం ఇవ్వాలి. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శబాష్. నిజమేనా? ఒప్పుకుంటా. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓ 7-8 లక్షల ఖరీదు. మరి 5-6 ఇందిరమ్మ ఇళ్ళంటే రెండు ఇళ్ళకైతే ఒప్పుకుంటా. 2 ఇందిరమ్మ ఇళ్లకు ఒక్క కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖరీదు అవుతుంది. అసలు 1,00,000 కట్టినట్ట. అపార్ట్మెంట్లు అయితే ఈ కొలురు పోతే 1000 అపార్ట్మెంట్ ఉంటాయి ఒకటే దగ్గర, 1000. కేసీఆర్ చేసిన తప్పేందా ఈ రాష్ట్రం అంటే, కట్టిన ఇళ్ళను యువనియానికి ఇలే అంతే. కట్టిన ఇల్లు కానీ వానికి ఇస్తే వాడు కేసీఆర్ పేరు చెప్పు. రేవంత్ రెడ్డి కేసీఆర్ దిగిపోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఎమ్మటే యువని నాకు ఇచ్చిండు, నేను కట్టినా అని చెప్తుండు. మంది పిల్లలు మన పిల్ల అని చెప్తుండు రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ ఏంటంటే నా పిల్లని చెప్పలే. లోకం గ్రహిస్తుంది కదా అనుకుండు. జనం ఏంది దొంగని నమ్ముతుర్రు. రేవంత్ రెడ్డి దొంగోడే. కేసీఆర్ కట్టిన తీసుకుపోయి నాయని చెప్తాను ఇప్పుడు ఓపెన్గా. అందుకే వాళ్ళు సవాల్ చెప్తున్నారు 20 లక్షలు ఇల్లు అంటున్నా. బాంబులేటి గారు బాంబు పేలుద్దావా అంటున్నారు. మరి క్వశ్చన్ అడుగుతుంది, దమ్ముంటే పేలుద్దాం అంటుండు. చూసుకో మరి అదొకటి ఉన్నది. ఇక ఇక్కడ మన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి సతీమణి తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చి ఇంటికి వచ్చి మరి సంతకం పెట్టి నాకు ఉద్యోగం ఇచ్చిండు. కేసీఆర్ గొప్ప నాయకుడు, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించినంట. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క సమాధానం చెప్పాలి, దానికి తోడు మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇద్దరు తోడు దొంగలు కలిసి తెలంగాణ ఉద్యమకారుల విషయంలో కేసీఆర్ని ఎన్ని అంటే అని అన్నారు. మళ్ళీ అత్కోరు మల్లిగాడు మాత్రం ఇక 150 అన్నాడు. మరి అందరు కలిసి మన అక్క చెంప పెట్టలేక సమాధానం చెప్తాను. కేసీఆర్ గౌరవించిండు అంటే అందరినీ కాకపోవచ్చు, ఎంతో కొందరిని. అట్లా పరిషత్తు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మరింత ఆలస్యం. జూన్ 25 నుంచి జూలై 24 వరకు రాష్ట్రంలో నడవబోతున్నది. అక్టోబర్లో తుది ఓటర్ జాబితా ఖరారయ్యే ఛాన్స్ ఉన్నది. ఆ తర్వాతే ప్రాదేశిక ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతాయి. ఎన్నికలు ఇప్పట్లో లేకుంటే రైతు భరోసా కూడా డౌటే. 2 ఎకరాలు పడ్డాయా?
ఇంకొకసారి పడాలి కదా 3 ఎకరాలు. అంటే మన అన్న చెప్పింది 3 మిగులుతారు కదా, ఇంకో ఎకరం పడేది ఉంటేనే. మరి ఇప్పుడు మీకంట ఎన్నికలు లేవట, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటే మీకు పైసలు ఇస్తున్నాయి. మరి ఎన్నికలు లేవట, పైసలు ఇస్తాడా? నాకైతే నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి ఎన్నికలు ఉంటేనే పైసలు ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. ఆయన లెక్కనే అంత. అది తర్వాత జనసేనకు జర్నలిస్టులు సెగ. ఈ జనసేన నేతలు చుట్టుముట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన పాత్రికేయులు. జనసేన నాయకుల మీడియా సమావేశం రసాబస. ప్రొఫెసర్ నాగేశ్వర్ పాష యాదగిరిపై నోరు వారేసుకున్న నేతలు. సంపత్ నాయక్ బూతులపై మండిపడిన పాత్రికేయులు. నిలదీతతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేతల పరుగు. ఇది నిజమేనా? తెలంగాణ గడ్డపై ఆంధ్ర పార్టీ జనసేన రాజకీయం చేస్తూ ఏకంగా ఇక్కడ జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిని తరిమి కొట్టిరు. తెలంగాణ మేధావి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ను టార్గెట్గా చేసుకొని ఏపీలో కేసులు పెట్టిన జనసేన నాయకులపై ఇప్పటికే తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ఆ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ జనసేన నాయకులు ప్రవర్తించిన తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇగో సరే, నేను ఈరోజు మాట్లాడతా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన మీ అందరూ చేసిందే, మంచి జర్నలిస్టు, మాజీ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ అన్నీ ఆయన ఉన్నాయి. ఆయన రాజకీయ పార్టీలలో ఏ పార్టీలలో అయితే ప్రత్యక్షంగా చేరలేదు. ఆయనకు ఎలాంటి రాజకీయ రంగం అయితే పులువలేము ప్రస్తుతానికి. ఆయన వన్ సైడ్ యాంగిల్ తీసుకోకున్నా అది ఆయన చరిత్ర. అయితే ఆయన ఏం కామెంట్ చేసినంటే, ఎవడో అడిగిండు అని చెప్పిండు. ఏం అడిగిండు ప్రశ్న అంటే, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, లేదంటే వైఎస్ఆర్సీపీ 3 పార్టీలు కూడా కేంద్రంలో బీజేపీకి అనుకూలమే, బీజేపీతో పొత్తే. సక్రమమైన పొత్తు వచ్చేసి టీడీపీ జనసేన పెట్టుకునే, అక్రమమైన పొత్తు వచ్చేసి వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. కానీ అన్ని పార్టీలు, ఏపీలో ఉన్న 3 పార్టీలు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నాయి అన్నాడు. నాకు గుర్తున్నంత వరకు ఇంతే అన్నాడు. ఇందులో నిజం ఎంత అంటే 100కు 100. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కాంగ్రెస్ పార్టీని సహించడు. ఆయన డార్క్ మోడ్లో సైలెంట్గా బీజేపీ సపోర్ట్ చేస్తుంది. సెంట్రల్లో బాజాబ్తా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే బీజేపీతోని, ఆయన గదే చెప్పిండు. అయితే తర్వాత నుంచి ఈ ఆయనకు అనుకూలంగా వీడియోలు చేసిన ఉంటారుగా, తులసి చందు, మా నలికుట్లోడు రగ్గాడు, ఇంకా మిగతా వ్యక్తులు. అయితే వాళ్ళందరూ మాట్లాడిన విధానం వల్ల ఇది ఎక్కువైంది. ఇంకోటి, సరే మంచి మాట్లాడడం, చెడు మాట్లాడడం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు క్షమాపణ చెప్పారు. ఆయన మాటలు వెనకకి తీసుకున్నారు. క్షమాపణ చెప్పిన వెనకకి తీసుకున్నాను. ఇష్యూ క్లోజ్ అక్కడికే. కావాలని టీడీపీ జనసేన మీడియా ఇంటెన్షనల్గా దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన వచ్చిండు. ఆ సంపత్ నాయక్ నిన్న మన మంగళేశ్వర ఇన్వాల్వ్ అయిన అబ్బాయి ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఎంత వస్తే అది ఇచ్చింది. వాస్తవం చెప్తున్నా, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఊకున్నప్పుడు జనసేన టీడీపీ ఊకుంటే అయిపోతున్నాయి లొల్లి. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా తెలంగాణలో ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు అనుకూలంగా వేరే వాళ్ళు విడేస్తుంది. అది పెద్దగా దుమారం రేగింది. ఈ ఇష్యూల జనసేనకు టీడీపీకి బదనాం తప్ప పేరైతే రాలే. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు లేని మైలేజ్ ఇచ్చారు. ఆ నపతట్ల నాగేశ్వరరావు పెద్దగా, ఆయన మొత్తం యాంటీ బీజేపీ టాపిక్సే నడుస్తాయి. ఆయనకు అవకాశం ఇచ్చారు లేపుతానికి. ఆయన లేపిరు అనవసరంగా గైలే. ఈ లొల్లి అయితే నేను చూడలేదు. ఆయన మరి వీడియోలు చూస్తాను నేను సోషల్ మీడియాలో, ఈ జర్నలిస్టులను ఆయన తిట్టినట్టు ఉన్నాయి. కానీ మరి ఆయన మీదకి ఎగిరిన ఒక్క వీడియో కూడా చూడలేదు. మరి అంటారు వీలైతే నిజమా అవదా తెలియదు. బొమ్మ నీ తెలంగాణ పట్టు మాకు పోతుందని భయంలో పెట్టిరా మరి ఏదో తెలియదు. కానీ అది రాసిరాలు. రెవెన్యూలో రివర్స్ పాలన నడుస్తాడ. ఆర్డీఓపై పెత్తనం తహసీల్దార్ చేస్తున్నాడ. రెవెన్యూ శాఖ బదిలో అసంబద్ధ నిర్ణయాలట. క్యాడర్ కాకపోయినా డిఆర్ఓలుగా బదిలీట. తాజాగా అర్బన్ మండల కేంద్రాల్లో అదనపు తహసీల్దార్ పోస్టును క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాడ. సర్కారు నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయట. మరి ఇది ఒకటి చూసుకోరే, బదిలీల చిత్రాలు కినిమికి చెప్తా అంటారు రేవంత్ అన్న.
అంటే పొంగులేటి చిన్న కూడా అనుకోరి అలా వాళ్ళకి పైసలు తక్కువ వస్తున్నాయి పాప వాళ్ళు పైసలు సంపాదించుకునే ప్లాన్ చేసుకున్నట్టు. ఆ, ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఎన్టీఆర్ ఆశయాల కలయికే మా ప్రజాపాలన. నాడు ఎన్టీఆర్ తెచ్చిన పక్కా ఇల్లే నేటి ఇందిరమ్మ ఇల్లట. విమర్శలకు భయపడను, హైదరాబాద్ నడిపొట్టిన విగ్రహం పెట్టాను. నాడు చంద్రబాబు హైటెక్ సిటీ కడితే మేము ఫ్యూచర్ సిటీ కడతాం. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శబాష్. ఏం రాలేదు కదా తేడా అయినా మంచోడే కదా. ఏం ఎక్కడ ఇదైందో తెలియదు, మంచిగా రాసిన పద్ధతిగా. కానీ హైదరాబాద్ నడిపొట్టిన ఆంధ్రాయన బొమ్మ పెట్టినా అని చెప్పినట్టుగా రాసింది అంతే.